కుమార్ గారు. ఇంకా నలుగురు కౌలికలు మాత్రమే ఉన్నారు. బహుశా 10 నిమిషాల పాలకులో మనం ముగిస్తాం. మకర సంక్రాంతి. మకర సంక్రాంతి మరకల భ్రాంతి. గ్రహ భ్రమణాల సాదాసీదా యానంలో వ్యవసాయ ఆధారిత సంబరంగానే చూడు. పంట ఇంటికి చేరి కొత్త బియ్యం పొంగిలి తిని ఆనందించే దినాలు ఆ ఆనందాన్ని దించే దినాలు అవుతున్నాయి. రైతుల దినవారాలు అవుతున్నాయి. కాలువలో నీరు పారక, కైలు కాక, పొలం కాకెక్కి వడ్డిపోయింది. చెరువులు మాత్రం అలుగు పారాయన్న మాటే కానీ సాగుకు కటకట తెచ్చింది. కలుగులు ఎక్కువై కరకట్టకు బొంగులు పడి ఆరంభం నుండి అడంగులు చేరేదాకా అన్నీ కష్టాలే. కష్టాల సెగలే భోగి మంటలైతున్నప్పుడు విత్తు నగిలి మొలకెత్తని చేను పురుగు మందు పడితే పెరిగింది కలుపే కానీ మొక్క మాత్రం బొక్క బొల్లబడింది. క్రమం తప్పిన వానలు చీడలు పెంచాయి. సరఫరా లోపాలు బాధలు పంచాయి. ముందు చూపు లేని సర్కారీ నిర్వాహకంలో తమ కుర్చీ కిందకు నీళ్లు రాకుండా తంటాలు పడుతుంది కానీ ప్రజల కన్నీళ్లు ఆపలేకపోతుంది. బిల్లులతో తడిసి మోపుడయ్యిందే కానీ పశువుల మేతకు తడి గడ్డి మోపులు లేవు. తిండికి గింజలేదు, గంజిలోకి ఉప్పు కూడా పుట్టదు. ఇదిలా ఉంటే మరో పక్క ఈడొచ్చిన అమాయకు పిల్ల తగ్గిమని టపా కట్టితే వైద్యం అందే దశలోనే కాలరగేసి ఊరవుతున్నాడు ఇంకోటి. టపీమని టపా కట్టితే ఉన్మాదులు పెరోలుపై జల్సాగా కాలరేసుకుంటున్నాడు. విసిగి వేసాలిన సుపుత్రుణ్ణి కొలువులేక పిలుద్దామంటే సవిత్రుణ్ణి చేరి ఇంటిని చీకటి చేస్తున్నాడు. సర్కారీ కిరణాలు అందకపోక ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు. రోడ్ల మీదే వంట వార్పు. ఉద్యోగులైనా, వ్యాపారులైనా, రైతులైనా, బైకులైనా నిరసనల యాగం చేస్తున్నారు. రహదారులేమో రక్త సిద్ధాలు అవుతున్నాయి. విద్యాలయాలేమో రక్త చదువులు అవుతున్నాయి. కుంభకోణాల పూర్ణ కుంభాల స్వాగతంతో ఉక్కిరి బొక్కిరి అవుతున్నారు పాలకులు. పావులు కలిపే మీదో దిశమల ఎగరేసుకుంటూ పావురాలను పలికొంటూ కిరాతకులు అవుతుంటే పండగ దండగనిస్తుంది. డబ్బు గజ్జి గబ్బు కుర్రాళ్ళు పబ్బులంటూ క్లబ్బులంటూ జీన్ వస్త్రాల మోజులో తమ జీన్సుని కలుషితం చేసుకుంటూ దిగుమతి చేసుకున్న పడమటి గాలి పడదెబ్బత కొట్టిందని కుదేలైన పిదప తెలుసుకుని వెళ్ళాము. చేతులు కాకముందే ఆకులు పట్టుకోవాలి కానీ వేరించి వేసుకోవటం లేదు. మనకెందుకని నిర్లిప్తతో జరుగుతున్నారు కష్టాల కడలేరు. నావకు కన్నం ఏడో పెడతాడు. పుట్టి మునిగేది ఆదమర్చి గణించేలోకే అర్థాలు జరిగిపోతున్నాయి. సమాజ రుగ్మతలకు సఫల్యాలు కాదు, నివారణ ముఖ్యం. సమాజ రుగ్మతలకు సఫల్యాలు కాదు, నివారణ ముఖ్యం. సమస్య అపరిష్కారంగానే ఉంటే మరింత జటిలమై తలకు బొప్పు కట్టినా తమకు ఉరికే ప్రమాదాన్ని తెలుసుకోలేని రాజమ్మలు ఏ జేజమా కాపాడు. ఓటు ద్వారా మార్చుదాం పోని. ఆ లక్ష్యంగా నిర్లక్ష్యం వదిలి అడుగులు వేద్దాం. నాతో చేతులు కలపండి, నాతో గొంతులు కలపండి. సంక్రాంతి నాడు కొత్త క్రాంతిని వెలిగిద్దాం, కొత్త క్రాంతిని స్వాగతిద్దాం. కపిల రామకుమారి గారు ఇప్పుడు అందరూ నిరసనల యాగం చేస్తున్నామంటూ
సంక్రాంతి గురించి